వందల ఏళ్ల నాటి భారతీయ విజ్ఞాన సర్వస్వం తాళపత్రాల్లో నిక్షిప్తమైన అరుదైన రహస్యాలు ఇప్పుడు డిజిటల్ రూపంలోకి మారబోతున్నాయి. కొత్త మ్యూజియాలు, పాత గ్రంథాలకే పరిమితమైన ఈ గ్రంథాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని కాపాడేందుకు సనాతన జీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజ్ఞాన భారత్ మిషన్ నడుం కట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని లైబ్రరీల లక్ష్యంగా ఈ సర్వే సాగుతోంది. విజయవాడలోని ప్రముఖ ఠాకూర్ గ్రంథాలయంలో రామాయణానికి సంబంధించిన యుద్ధకాండ, ఉత్తరకాండ ప్రతులు లభ్యమయ్యాయి. అటు చిత్తరంజన్ లైబ్రరీలో అరుదైన ఆయుర్వేద గ్రంథాన్ని గుర్తించారు. పిబి సిద్ధార్థ కళాశాలలో 5, ఓరియంటల్ లైబ్రరీలో మరికొన్ని మాన్యువల్ స్క్రిప్టులను గుర్తించి వాటిని భద్రపరిచే ప్రక్రియను ప్రారంభించారు. డిజిటలైజ్ చేసి భద్రపరుస్తామంటున్న సనాతన ట్రస్ట్ రాష్ట్ర డైరెక్టర్ ఇందిరాతో మా కరస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. తాళపత్ర గ్రంథాలను పరిరక్షించేందుకు కేంద్రం ముందడుగు వేస్తుంది. అదే ఈ నేపథ్యంలో తాళపత్ర గ్రంథాలు ఎక్కడైతే దేశవ్యాప్తంగా ఉన్నాయో వాటిలన్నిటిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. మనతో పాటు సనాతన జీవన ట్రస్ట్ డైరెక్టర్ ఇందిరా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా పరిరక్షిస్తుంది? నమస్తే అండి. సనాతన్ జీవన్ ట్రస్ట్లో మ్యాన్యుస్క్రిప్ట్స్ విభాగానికి డైరెక్టర్ నేను. నా పేరు ఇందిరా. జ్ఞాన్ భారతం మిషన్ని 2025లో ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభించారు. అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నేషనల్ మ్యాన్యుస్క్రిప్ట్ మిషన్గా ప్రారంభించారు. సరిగ్గా 22 ఏళ్ళ తర్వాత మన ప్రధానమంత్రి గారు కూడా ఇదే ప్రోగ్రామ్ని ఇంకా కొంచెం అడ్వాన్స్మెంట్ తోటి, అంటే ఏఐ ఇంటర్వెన్షన్తో, టెక్నికల్ ఇంటర్వెన్షన్తో ఇంకా కొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాంలో వచ్చేసి దేశవ్యాప్తంగా 1 కోటి మ్యాన్యుస్క్రిప్ట్స్ వరకు సర్వే చేసి డిజిటైజ్ చేసి ఒక నేషనల్ రిపోజిటరీ పెట్టాలి అనేది ఒక సంకల్పం అనమాట. అందులో భాగంగా ఏపీలో సనాతన్ జీవన్ ట్రస్ట్కి జ్ఞాన భారతంతో ఎంఓయూ అయ్యింది. సో మేము ఏపీలో సర్వే చేస్తూ ఉన్నాము. సర్వేలో భాగంగా ఇప్పటిదాకా ఒక ఆంధ్రప్రదేశ్లో 80,000 నుంచి 1,00,000 దాకా తాళపత్ర గ్రంథాలు, పేపర్ మ్యాన్యుస్క్రిప్ట్స్, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ సర్వే చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్లో సర్వే కంప్లీట్ అయిన తర్వాత కన్జర్వేషన్ చేస్తాం. కన్జర్వేషన్ తర్వాత డిజిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిజిటైజేషన్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని నేషనల్ రిపోజిటరీలో పెట్టి ఏ దేశంలో ఉన్న కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక జస్ట్ క్లిక్ ద్వారా వాళ్ళకి ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్, ఆయుర్వేదం అయితే ఆయుర్వేదం, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, ఏ విభాగం అయినా కూడా వాళ్ళు డిజిటల్ రిపోజిటరీలోంచి డౌన్లోడ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎన్ని మ్యాన్యుస్క్రిప్ట్స్ మీరు డిజిటలైజేషన్ చేశారు? దేశవ్యాప్తంగా అంటే ప్రస్తుతం సర్వే ఫేజ్ నడుస్తుంది. అంటే ఇది ఒక 5 ఫేజెస్లో ప్లాన్ చేశారు. ఫస్ట్ అయితే మార్చి 16వ తారీఖు సర్వే ప్రారంభమైంది. సో జూన్ 16 దాకా అవుతుంది. అండ్ 70 లక్షల వరకు తాళపత్ర గ్రంథాలు, బిర్చ్ బాక్, పేపర్ అండ్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేశారు. ఇంకొక 30 lakhs అయిపోయిన తర్వాత ఇప్పుడు కన్జర్వేషన్ ప్రక్రియకి స్టార్ట్ అయింది అనమాట. సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. తర్వాత థర్డ్ ఫేజ్లో డిజిటైజేషన్, తర్వాత పబ్లికేషన్ అవన్నీ ఉంటాయి. చాలా ఓల్డ్ ఇవైతే మ్యాన్యుస్క్రిప్ట్స్ కానీ తాళపత్రాలు కానీ వీటిని ఎలా ప్రిజర్వ్ చేస్తారంటే ఎటువంటి లిక్విడ్ని కానీ దాన్ని వాడతారు? ఈ పామ్ లీఫ్ మ్యాన్యుస్క్రిప్ట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ డ్రై బ్రషింగ్ చేస్తారు. సో దట్ దాంట్లో ఉన్న చెదలు కానీ పురుగులు కానీ ఉంటాయి కదా, అవి వాటి అవశేషాలన్నీ డ్రై బ్రషింగ్ ద్వారా తొలగిస్తారు. రెండో స్టెప్లో వచ్చేసి ఐసోప్రోపిల్ ఆల్కహాల్, అంటే మనం స్పిరిట్ అని అంటాం కదా, కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించి దాంతో వెట్ క్లీనింగ్ చేస్తామన్నమాట. అలా చేసేటప్పటికి లీఫ్ క్లీన్ అయిపోతుంది. లీఫ్ క్లీన్ అయిన తర్వాత దానికి ఇంకొంచెం మాయిశ్చర్ ఇచ్చి మాయిశ్చర్ రిటైర్మెంట్ కోసం మనం లెమన్ గ్రాస్ ఆయిల్ యూస్ చేస్తాము. ఒకవేళ అక్షరాలు కనిపించకపోతే కనుక ల్యాంప్ బ్లాక్ సూట్ అంటారు, మసి అంటారు కదా, అది కొంచెం ఇంకా అప్లికేషన్ చేయడం వల్ల దాని మీద ఉన్న అక్షరాలు లెజిబిలిటీ కనబడుతుంది. సో దట్ వీ కెన్ స్కాన్ ఆర్ రీడ్. ఇప్పుడు దాకా మీ సర్వీస్లో చూసిన అద్భుతమైన తాళపత్ర గ్రంథం ఏది? ఇంకా ఫ్యూచర్కి ఈ తాళపత్ర గ్రంథాలకు సంబంధించి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మెసేజ్ అని కాదండి, వీ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. అయితే అద్భుతమైన తాళపత్ర గ్రంథాలు అంటే నేను ఓపెన్ చేసే ప్రతి బండిల్లో కూడా నాకు ఏదో ఒక సిగ్నిఫికెంట్ ఐటమ్ కనిపిస్తుంది. వీటిల్లో కూడా వాళ్ళ స్క్రైబ్ పేర్లు ఉంటాయి. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా అనుకున్నాం, ఏదో ఒక చోట లీఫ్ విరిగిపోతే ఈ రామాయణం నందు ఈ ఆకు విరిగిపోయింది కాబట్టి నేను మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాను అనేది వాళ్ళు రాశారు. అంటే వాళ్ళు ఎంత పీరియాడికల్గా వాటిని చెక్ చేసుకుని దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటే కనుక మళ్ళీ ఇంకొకటి రీప్లేస్ చేస్తున్నారనమాట. అంటే పోయిందని వదిలేకుండా రీప్లేస్ చేయడం. అట్లాగే కొంచెం హిస్టారికల్ ఫ్యాక్ట్స్, అగ్రేరియన్ కమ్యూనిటీస్ అవన్నీ కూడా మనకి కనబడతాయి. ఆయుర్వేదం అయితే కనుక మనకి ఇప్పుడు హాస్పిటల్లో ఎలా అయితే మనం వెళ్ళగానే మన ఫైల్ ఒకటి చేతిలో పెడతారు చూడండి, అలాగే మన ప్రీవియస్ హిస్టరీ ఉంటుంది. అలాగే ప్రిస్క్రిప్షన్స్ కోసం కూడా వాడేవాళ్ళు ఆ రోజుల్లో. పేపర్ మీద మనం ఇప్పుడు ఏదేదైతే రాస్తున్నామో అవన్నీ కూడా ఈ తాళపత్ర గ్రంథాలు రాసేవాళ్ళు ఆ రోజుల్లో. పేపర్ అండ్ పెన్, ఇంక్స్ అవన్నీ లేనప్పుడు అన్నీ రాసేవాళ్ళు. ముఖ్యంగా విజయవాడలో ఎటువంటి ప్రాంతాల్లో ఐడెంటిఫై చేశారు? ఇక్కడ సిద్ధార్థ కాలేజ్, ఇంకా ఎటువంటి ప్రాంతాల్లో
మామూలుగా ఇవి రిపాజిటరీస్ ఎక్కడెక్కడ ఉంటాయంటే టెంపుల్స్ అనుకోండి, లేదంటే బ్రాహ్మిన్స్ ఉంటారంటే వేద పండితులు కానీ వాళ్ళ ఇళ్లలో ఉంటాయి, అలాగే టెంపుల్స్లో ఉంటాయి, మ్యూజియంస్ అండ్ లైబ్రరీస్ లైక్ దిస్ ఉంటాయి. అయితే మేము ఫస్ట్ ఠాగూర్ లైబ్రరీని, అంటే డిస్ట్రిక్ట్ లైబ్రరీ కాబట్టి ఠాగూర్ లైబ్రరీ టచ్ చేసాము. అక్కడ ఒక 2 ఉన్నాయి, మహాభారతం అండ్ రామాయణం. సత్యనారాయణపురం బ్రాంచ్లో వచ్చి ఆయుర్వేదం వైద్య చింతామణి అని ఒకటి దొరికింది, సర్వోత్తమ గ్రంథాలయంలో ఒక 2, అలాగే పిబి సిద్ధార్థలో ఒక 5 మాకు సర్వే భాగంలో వచ్చినప్పుడు తెలిసాయన్నమాట. సో కన్జర్వేషన్ ప్రొసీజర్ కూడా అయిపోయింది ఇప్పుడు. ఇట్లానే ఆర్కైవ్స్, ఆంధ్రప్రదేశ్ ఆర్కైవ్స్లో కూడా 400 వరకు ఉన్నాయి, తాళపత్ర గ్రంథాలే ఉన్నాయి. సో అవన్నీ కూడా నెక్స్ట్ ఫేజ్లో కన్జర్వేషన్కి మా సెంటర్కి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము వచ్చి కన్జర్వ్ చేస్తాం అట్లా. సో చూసారు కదా, తాళపత్ర గ్రంథాలని భద్రపరచడం, వాటిని పరిరక్షించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని కూడా ఆవిడ చెప్తున్నారు. అదేవిధంగా ఈ తాళపత్ర గ్రంథాలను చూసుకుంటే ముఖ్యంగా దేవాలయాల్లో కానీ, సనాతన ధర్మానికి సంబంధించి దేవాలయాల్లో అటువంటి వాటిల్లో ఉంటూ ఉంటాయి. అటువంటి ప్రతి ఒక్కటి కూడా పరిరక్షించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రజెంట్ సిద్ధార్థ కాలేజ్లో ఉన్న తాళపత్ర గ్రంథాలను కూడా ఇట్లానే ప్రిజర్వ్ చేసి, అంటే అవి ఎలా ఉన్నాయి, వాటి పొజిషన్ ఏంటంటే చాలా హిస్టారిక్ గ్రంథాలు కాబట్టి అప్పటి నుండి ఇప్పటికీ ఎలాగా అవి రూపాంతరం చెంది, లేకపోతే ఏమన్నా దాని మీద ఉన్న లిపి కానీ, దాని మీద ఉన్న అక్షరాలు కానీ ఎటువంటి మార్పులన్నా వచ్చినాయా లేదా అని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.